హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ముచ్చట ఏంటి ఏమీ లేదు. బ్యాచిలర్స్ బాయ్స్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో ఉంటుంది. మనం తెచ్చుకున్న చికెన్ అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి 2-3 సార్లు. ఇంకా మనమైతే ఉల్లిపాయలు, మిరపకాయలు తీసేసుకున్నాము. ఇంకా కడుక్కున్న చికెన్ కూడా దాంట్లో రెడీగా పెట్టుకున్నాను చేయడానికి. ఇంకా సిలిండర్ని అగ్నిగుండం పేల్చినట్లు పేల్చేసాను అన్నమాట. చాలామంది అనుకుంటారు సిలిండర్ అంత గలీజ్గా ఉంది, ఎలా చేయాలనిపిస్తుంది వేడిగా అని. బ్యాచిలర్స్వి ఇలానే ఉంటాయి, ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి. నేనైతే అప్పుడప్పుడు మంచిగా నీట్గా పెట్టుకుంటాను. ఇంకా బోండా అయితే పెట్టేశాను మొత్తానికి. దాంట్లో నాకు సరిపోయినంత ఆయిల్ వేసాను. ఇంకా కొంచెం ఆయిల్ వేడి అయినాక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను అనమాట. ఉల్లిగడ్డ వేసాను కొంచెం బాగా కాలడానికి. ఇంకా అటు ఇటు కొంచెం తిప్పాను అనమాట బాగా. నేను తీసుకున్న మిరపకాయలు కూడా వేసాను. వేసిన తర్వాత అటు ఇటు తిప్పేసాను 2-3 సార్లు. ఇంకా నాకు సరిపోయినంత పసుపు వేసాను, మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. ఇంకా బాగా ఒకసేపు తర్వాత ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసాను. వేసి మంచిగా అటు ఇటు తిప్పేసాను. ఇంకా కొద్దిసేపు అలానే పెట్టాను అన్నమాట, మొత్తం బాగా కాలడానికి. ఇక మనం మంచిగా కడుక్కున్న చికెన్ అయితే వేసేస్తున్నా బగోన్లో. చికెన్ వేసిన తర్వాత మంచిగా అటు ఇటు తిప్పాను బాగా ఆయిల్ తాకడానికి చికెన్కి. ఇంకా చికెన్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్ గుంజుకోవాలని రేపాపు పెట్టేసి అలా పెట్టించాను. చూస్తే ఇలా అయిపోయింది ఇంకా మొత్తానికి. ఇంకా నాకు సరిపోయినంత కారం పొడి వేసుకున్నాను. కారం పొడి వేసుకుందానే అంత ఎర్రగా అయింది కదా, గుంటూరు కారం ఇది. ఇంకా నాకు సరిపోయినంత వాటర్ వేసుకున్నాను అన్నమాట. మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. ఇంకా వాటర్ పోసినాక కొద్దిగా నాకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా రిపాకైతే మూసాను బాగా ఉడకాలని. బాగా ఉడికింది. ఉడికిన తర్వాత నేనైతే మసాలాలు వేసుకున్నాను. మీ ఇంట్లో ఏ మసాలాలు ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంకా మసాలాలు వేసినాక మంచి మంచి సువాసనలు రావాలంటే అటు ఇటు కంపల్సరీ కలపాల్సిందే. ఇంకా బాగా ఉడికేసింది. ఇంకా రికప్ చేసి చూస్తే మంచి మంచి వాసన వచ్చింది. ఇది బ్యాడ్ లక్, వీడియో సోయిలో పడి దానికి పొక్క పెట్టేశాను అన్నమాట. మొత్తానికైతే చికెన్ రెడీ అయింది ఇలా. ఇంకా తినేసాను. నేను చేసాకన్నా చికెన్ కర్రీ ఇది. కొంచెం నిమ్మకాయ వేసుకొని ఒక చికెన్ ముక్కలో ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చినట్లుంటే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. సూపర్ అయింది చికెన్ కర్రీ అయితే.